ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 and verse 22. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఇన్ ఆల్ దిస్ జోబ్ సిన్ నాట్ nor charge God foolishly. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ మాటలు అంటుంది, ఎంతో ఆస్తిపరుడు, సమస్తము తనకున్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ పోయిన తర్వాత కుమారులు పోయారు, ఆస్తి అంతస్తులు పోయినాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎంతో దీనమైన స్థితికి వచ్చాడు. ఈ సమయంలో యోబు పలుకుతున్నటువంటి చక్కని మాటలు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. నా ప్రియ సహోదరి, ఎలాంటి చక్కని సాక్ష్యము యోబుదండి. యోబు దేవుని దృష్టిలో యథార్థపరుడండి, దేవుని భయభక్తులు కలిగిన వాడు. తన కుమార్తెలను దేవుని యొక్క భయంలో పెంచాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కుమారుడు, తనకి కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది, ఊహించలేనంతగా తను హీనాది స్థితికి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏదో కొంచెం దుఃఖం వస్తే, కష్టం వస్తే, అయ్యో దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటామే. కాబట్టి ప్రేమగల దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, కానీ ప్రేమించే దేవుడు. కాబట్టి ఆయన వైపు చూసినట్లయితే ఆయన మేలే చేస్తారండి, అన్యాయం చేసే దేవుడు కాదు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనకి ఆశ్రయంగా చేసుకుందాం. ఆయనే మనకి బాధల నుంచి, కష్టాల నుంచి, ఇరుకుల ఇబ్బందుల నుంచి జీవించేవాడు. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో యోబును మా ముందుంచినారు నాయన. ఎలాంటి గొప్ప సాక్ష్యము మా జీవితాల్లో. ఎప్పుడైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా యోబుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆస్తిపరుడు, భోగభాగ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఒక దినాన్నే అన్నీ కోల్పోయినాడు. అయినప్పటికీ కూడా దేవుడు అన్యాయము చేసిన అనలేదు ప్రభువా. ఎలాంటి చక్కని విశ్వాసము, సాక్ష్యము తనకుంది నాయన. కాబట్టి యోబు వంటి జీవితములో అలాంటి విశ్వాసము మేము మా కుటుంబాలు కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి, ఏ దుఃఖము, ఏ వేదన, ఏ యొక్క శ్రమ అయినప్పటికీ కూడా యోబు వంటి శ్రమలు మాకు లేవు, కానీ యోబు వల్లే మేము కూడా మీ వైపు చూసి మిమ్మల్ని ప్రేమించి మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రభువా, ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Amen. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. In this morning time we read from Job chapter 1 and verse 22. Very fascinating verse. In all his suffering, Job did not sin or blame God. This reminds us to trust God even in trials, holding on to faith without complaint.